మంచి మంచి ముచ్చట్లయితే మీ తానికి తీసుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం షురు చేద్దాం ఫాన్రీ. ముందుగానైతే హెడ్లైన్స్. కొడుకు కోసం కోటి తిప్పలు, పుట్టకపోతే చేస్తారా తప్పులు, ప్రాణం పోతున్నా తప్పదు, దోస్తు కోసం పడుతున్న తిప్పలు, రాఖీబాయ్ సినిమాకి 5 బామలు, బగ్గుమంటున్న ఢిల్లీ, పట్టించుకోండి మా లొల్లి, పోరగాల కోసం వచ్చిన గాంధీ, ఘనంగా మిస్టర్ బీస్ట్ పెళ్లి, అయ్యో దేవుడా ప్రేమకు రోజులు లేవా. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా దండియాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగు చూసిన ఒక విచిత్రమైన పంచాయతీ తీర్పు ఇప్పుడు మీకు చెప్తా ఇనూరి. ప్రస్తుతం ఈ తీర్పు అయితే చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో. వివరాల్లోకి వెళ్తే అసలు ముచ్చట, ఇక్కడ ఒక వ్యక్తి నజుకాత్ అనే వ్యక్తికి 14 ఏళ్ల క్రితము ఉత్తరాఖండ్కు చెందిన ఆఫ్తా అనే మహిళతోని పెళ్ళైంది. చివరికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే మగపిల్లాడు కావాలనే కోరికతోని 4 ఏళ్ల క్రితం మొదటి భార్యకు తెలియకుండా మళ్ళా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళను నజుకాత్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్య కూడా 2 కుమార్తెలే జన్మించారు. ఆ తర్వాత మొదటి భార్య ఆఫ్తాను పూర్తిగా పక్కన పెట్టి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు పంచాయతీ చేయడంతో పెద్దలు వినూత్న ఒప్పందం కుదిర్చిర్రు. దీని ప్రకారము అసలు ముచ్చట ఏంటంటే, సోమవారం, మంగళవారం, బుధవారాల్లో నజుకాత్ మొదటి భార్యతోని ఉండాలి. ఆఫ్తాతోని గురువారం, శుక్రవారం, శనివారం రెండో భార్యతోని ఉండాలి. ఇంకేముంది, ఆదివారం మాత్రం అతనికి ఇష్టం వచ్చిన చోట ఉండేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు స్వేచ్ఛనిచ్చిరన్నట్టు. అంతేకాకుండా మొదటి భార్యకు నెలకు సరిపడ రేషన్ వారానికి 500 ఖర్చులు ఇవ్వాలని పంచాయతీ ఆదేశించడంతో ఆ విచిత్రమైన ఒప్పందానికి 3 అంగీకరించి సంతకాలు చేసిరు. ఇకేముంది, 3 దినాలు మొదటి భార్య దగ్గర, ఇంకా 3 దినాలు రెండో భార్య దగ్గర. ఒక్కరోజు ఆయనకు నచ్చినట్టు 7 ఉండొచ్చు. ఈ ముచ్చట ఇంటే మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చెయ్యుర్రి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆసుపత్రిలో బెడ్ పైన సావుతోని పోరాటం చేస్తుండు ఒక మిత్రుడు. తన ఆఖరి కోరికగా స్నేహితులతో కలిసి మద్యం తాగాలని మస్తుగా కోరిండంట. ఇంకేముంది, ఆ స్నేహితులు మొత్తానికి ఆసుపత్రి గదిలోనే బీరు బాటలు ఓపెన్ చేసి అతనికి ఇచ్చిర్రు. ఆయన చివరి కోరికను తీర్చిరన్నట్టు. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి గుండెను వదిలిస్తుంది. ఈ దృశ్యం చూస్తే నిజంగా స్నేహితులు అనేటోళ్ళు మనకు ఉండాలి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువకుడిని అతని మిత్రుడు ప్రేమగా నోటికి బీరు బాటిల్ అందించిండు. మంచిగానే దగ్గరుండి తాగిచ్చిండు. ఆ పైన మిత్రులంతా కలిసి అతనితో చీస్ చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైరు. మరణానికి అంచుల్లో ఉన్న తన స్నేహితుడి ముఖంలో చిన్న చిరునవ్వు చూడాలని వాళ్ళు ఎంత ఆరాట పడుతున్నారు. ఈ పని చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది ఈ దృశ్యం. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసినా కానీ ఇకేం చేస్తాం, చివరి కోరికనైతే తీర్చిరు ఆ స్నేహితులు. ఇలాంటి దోస్తానా దునియా మీద ఉంటే ఏ అక్కర రాదు దోస్తులకి. స్టార్ హీరోల మూవీలకు పెరుగుతున్న గ్లామర్ టచ్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడున్న సినిమాల్లో గ్లామర్ టచ్ మస్తుగానే పెరుగుతుంది. యష్ టాక్సిక్లో ఏకంగా 5 హీరోయిన్లు, నయనతార, రుక్మిణి, తార, హ్యూమా కురేషి ఇలా మస్తు మంది నటిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ, రాకాలో దీపిక పదుకోనేతో పాటు మరో 4 హీరోయిన్లు కూడా కనిపిస్తారని టాక్ అయితే మస్తుగా నడుస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్, వెంకీ, ఆదర్శ కుటుంబంలో శ్రీనిధి శెట్టి, నివేత, చిరంజీవి, విశ్వంబరలో త్రిష, ఆషిక స్పెషల్ సాంగే మంచిగానే వేసిరు. మౌనిరాయ్ని కూడా మంచిగానే చూపించబోతురంట. ఈ మేరకు ఒక్కొక్క సినిమాలో ఇంతమంది హీరోయిన్లను పెట్టుకొని వేస్తురంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది. ఒక్క హీరోకి ఒక హీరోయిన్ దొరుకుడే కష్టం అంటే ఒక సినిమాలో ఇంతమంది హీరోయిన్లు ఎగబడి వేస్తున్నారు. హీరోలకి గ్లామర్ పెరుగుతుందని చెప్పచ్చు. ఆ వీడియోలు చూసేందుకు టైం లేదు. సుప్రీంకోర్టు అయితే సంచలన కామెంట్ చేసింది. మాకు వీడియోలు చూసేంత పని ఏడుంది, మా పని మాకే ఉందాయే. ఢిల్లీలో సీజేపీ నిరసన పైన లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మంచి దాఖలాలు, పిటిషన్లు, అత్యవసర విచారణ
విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మాకు ఆ వీడియోలపై ఇంట్రెస్ట్ అస్సలే లేదు, ఇక చూసే టైం కూడా లేదు అని గట్టిగానే మాట్లాడకొచ్చిర్రు. మాకు టైం వేస్ట్ చేయకండి అని సీజేపీ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేసుకొచ్చిండు. కాగా నిరసనలపైన పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ వీడియోలను అడ్వకేట్ నరేంద్ర మిశ్రా ప్రదర్శిస్తుండగా సీజేఐ కామెంట్ చేసిండ్రంట. ఇక ఈ దుమారం ఎటు పోతుందో ఏడదాకా పోతుందో అసలు అర్థం కాకుంది. మరి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్టు? చదువుకునేదానికి వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి ఏమైంది ఏం కథ అనేది ఆలోచన చేయాలి కదా, కొంచెం సోచాయించాలి కదా అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మండలానికి చెందిన తుమ్మ అర్చన 21 ఏళ్ల వయసు గల అమ్మాయి ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోయింది. అయితే అర్చన మరో గ్రామానికి చెందిన ఒక యువకుడిని 6 ఏళ్లుగా ప్రేమించుకున్నదంట. ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు. మొదట పెళ్లికి అంగీకరించలేదని కుటుంబాల్లో తర్వాత విభేదాలు బాగానే వచ్చినాయి అన్నట్టు. ప్రియురాలు దక్కదన్న దిగులుతోని గత నెల ముందు యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇక ఆయన చచ్చిపోయినాక ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైంది అర్చన. ఇక ఎవరు లేనిది చూసింది, ఇంట్లోనే ఎవరు లేని టైంలో ఊరేసుకొని చనిపోయిందంట. ఇక ఈ ముచ్చట ఎరికైన తర్వాత అందరూ పరేషాన్ అవుతురు. గప్పట్ల సినిమా ఉండేది కదా, నువ్వు లేక నేను లేను అని. ఇక గా తీరు లెక్క అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబర్ ఎరకలేనోళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే దునియా మొత్తం తిరిగిండయనే. అట్లుంది ఆయన వీడియోస్ కూడా బాగానే వైరల్ అవుతాయి. అందరికీ ఎరికే కదా. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ కాస్త మిసెస్ బీస్ట్ అయిపోయిండు. ఇక ఈ విషయము ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. మొత్తానికైతే పెళ్లి పీటలెక్కిండు. వివాహం చేసుకున్నాక ఫోటోనైతే విడుదల చేసిండు. మిస్టర్ బీస్ట్ గా పాపులర్ అయిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్టన్ తన ప్రియురాలు కంటెంట్ క్రియేటర్ దియా బుయెన్స్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను మంచిగానే వంచుకుంటూ నాకు మిసెస్ బీస్ట్ దొరికింది అని చెప్పుకొచ్చిండు. ఇది నా జీవితంలోనే అత్యంత ఉత్తమమైన రోజు అని కూడా మంచిగానే మాట్లాడుకున్నాడు. పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారము జూలై 14న ప్రారంభమైన వీళ్ళ వివాహ వేడుకలు 74 ఎకరాల ఒక ప్రైవేటు ఐలాండ్ రిసార్ట్లో జరిగిందంట. వారం రోజుల పాటు ఈ వేడుక ఘనంగా వేసుకున్నాడంట. 74 ఎకరాలంటే వామ్మో మాటలా ఎంతమంది పోయి ఉంటారు, ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉంటాయి, ఎన్ని కోట్లు ఖర్చు అయి ఉంటాయి. అంత ఉత్త విషయం కాదు. ఇంత మంచిగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని అభిమానుల కోసం సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లనైతే ఒక ముచ్చట అయితే జరుగుతుంది. ఏంది, రాజకీయ పార్టీలు ఏడికి పడితే ఆడికి మస్తుగానే దూరం పోతున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎట్లయితే పార్టీలు గరం మీద ఉన్నాయో ఈ గరంని మొత్తం జల్లార్చనీకి సీజేపీ పార్టీ వచ్చింది. గదే ర్యాండమ్గా పెట్టిన బాగానే మొత్తం వైరల్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది బాగానే స్థాపించిండు. ఈ దిప్కే ఎట్లా పెట్టిండో ఏం కథనో కానీ యువత మొత్తం గరం మీద కూస్తున్నది. ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా ధర్నా చౌక్ దగ్గర బాగానే పెద్ద ఎత్తున నిరసన చేసిర్రు. ఇక వాళ్ళు అనేది ఏంటంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మేము అస్సలు ఊరుకోము. మేము ఏ గవర్నమెంట్ని తిట్టట్లేదు, ఏ గవర్నమెంట్ని మేము అనట్లేదు. కానీ మా బాధ ఏంటంటే విద్యను అమ్ముడు పోతుంది కాబట్టి ఆ విద్యను మంచిగా ఒక సిస్టంలో తీసుకురావాలని, మంచి సిస్టమ్ తీసుకొస్తేనే భవిష్యత్తు తరాలకు మంచి విద్య అందుతుంది. మంచి విద్య అందితే మంచి భవిష్యత్తు ఉంటుంది, యువత మారుతుంది, సమాజం మారుతుంది అన్న గొప్ప సంకల్పంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏర్పడ్డదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ యువతను కదిలించినా కానీ ఇప్పుడు ఓట్లన్నీ ఇటు పడేటట్లేవు. 3 పార్టీలు ఏమైపోతాయో కానీ సీజేపీ పార్టీకి మాత్రం బాగానే మద్దతు వస్తుంది. ఎందుకంటే 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి యువకుడికి అవసరమైన విద్య అనేది ఎంత అవసరమో అందరికీ ఏరికేనాయే. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ వేడెక్కింది. ఈ పార్టీ బాగానే రంగంలోకి దిగింది. మొన్నటికి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ పెద్ద హల్చలైంది. ఎందుకంటే ఏకంగా మహాత్మా గాంధీనే తోలుకొచ్చి కూర్చోబెట్టిరు. గా తీరైంది. వీళ్ళ బాధకు వీళ్ళ ఆవేదనకు మహాత్మా గాంధీ దిగొచ్చిండు అంటే మీరు నమ్ముతారా? నిజంగా నమ్మాలే. ఈ వీడియో చూడుర్రి, మీకే అర్థమవుతుంది.
అక్కడ ఏమైందంటే వాళ్ళు నిరసన చేస్తుంటే మహాత్మా గాంధీ లాగానే అచ్చం ఉన్న మనిషి అయితే వచ్చిండు, కూసున్నాడు, ఆయన మాటలు విన్నారు. అచ్చము ఆ తీరే ఉన్న మహాత్మా గాంధీ వచ్చి కూసున్నాడు. ఆ ముసలాయన ఎవలో ఏమో కానీ మంచిగానే కూర్చొని వాళ్ళకు మద్దతుగా నిరసన చెప్పిండు, మంచి మాటలు చెప్పిండు, ధైర్యం ఉన్న మాటలు చెప్పుకొచ్చిండు. మరి గీ తీరు కదిలినాక యువత మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటు పార్టీలన్నీ ఏమైపోతాయి? CJP పార్టీకి ఉన్నంత హావా ఎక్కడా లేదనుకోర్రి. ఆ తీరు తక్కువ టైంలోనే గొప్ప మెజారిటీ అంటారు కదా, మెజారిటీని మించిపోయింది CJP పార్టీ. ఇప్పుడు యువత మొత్తం అటే కదిలిర్రు. ఏకంగా మహాత్మా గాంధీ వచ్చి కూర్చున్నాడంటే రేపు మదర్ తెరిసా రావచ్చు, రేపు అంబేద్కర్ రావచ్చు, భగత్ సింగ్ రావచ్చు, అల్లూరి సీతారామరాజు రావచ్చు, ఇట్లా ఎందరో మహానుభావులు అందరు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఇంకో లెవెల్లో ఉంటుంది మరి వాళ్ళ ఉద్రిక్తత. మరి దాన్ని తట్టుకునేది ఎవరు, దాన్ని ఆపేది ఎవరు? మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఇది చల్లారుతుందని ముచ్చట అర్థమైంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం కథ? మరి మోడీ ఏడ కూర్చున్నాడో ఏమవుతాడో కానీ ఇక గుండె మీద బండరాయి అయితే పెట్టిండ్రు.